అనంతపురం జిల్లా అవసరాలు తీరకుండానే తుంగభద్ర ఎగువ కాలువ నీరు కడప జిల్లా పులివెందులకు తీసుకెళ్లడాన్ని కాంగ్రెస్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుబట్టారు. గండికోట జలాశయం నుంచి తాడిపత్రికి తాగునీరు రాకుండా అడ్డుకున్న కడప నేతలు తమ జిల్లా నుంచి నీరెలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. తమ ప్రాంతానికి తాగునీరు కూడా రాకుండా అడ్డుకున్న కడప నేతల వైఖరిని నిరసిస్తూ పులివెందుల ప్రాంతానికి వెళుతున్న నీటిని ఆపేశారు. తన అనుచరులతో కలిసి తుంపెర వద్ద తుంగభద్ర ఎగువ కాలువ నీటికి అడ్డుకట్ట వేశారు. అనంతపురం జిల్లాలోకి వెళ్లే కాలువకు ఎక్కువ నీరు విడుదలయ్యేలా లాగులు తిప్పారు. పులివెందుల కాలువకు మట్టికట్ట వేసి నీటిని నిలువరించారు. తమది దౌర్జన్యం కాదని తాగునీటి హక్కుల కోసం చేస్తున్న పోరాటమని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ముగ్గురు డిస్టిక్ వాళ్ళు కలుసుకొని ఒక అవగాహనకు వస్తారేమో అని చెప్పి ఉద్దేశంతోనే మేము ఈ రోజు ఇది మొదలు పెట్టాం. అంతేగాని దౌర్జన్యం చేయాలని కాదు. మేము ఎంత బాధపడతామో రేపు పులివెందులో కూడా బాధపడరా? మరి వాళ్ళ బాధ మా బాధ అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చేసినాం. కానీ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు రేపు కష్టమే. అంతేగాని వేరే ఉద్దేశం ఏమి కాదు. వాళ్ళు ముందు దౌర్జన్యం చేసినారు కాబట్టి మేము కూడా నిరూపిస్తాము. దౌర్జన్యంతోనే అవుతుందంటే మేము కూడా దౌర్జన్యం చేస్తాము.